నిర్గమాకాండ 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది పిల్లారా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మర్త 15:4లో కూడా ఉంది. నిర్గమాకాండము 21:17లో కూడా ఉంది. 21:17 ఏముందంటే, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. శపించొద్దు, దూషించొద్దు, ద్వేషించొద్దు, బాధ పెట్టొద్దు, గాయం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు తల్లిదండ్రుల్ని. నీ సహోదరునైనా నీ పొరుగువారినైనా ఎవరిని మోసం చేయొద్దు. అవే చెప్పుకుంటూ వస్తున్నాం. వాక్యం అర్థం కావట్లే చాలామందికి, వాక్యానికి లోబడట్లా, వాక్యాన్ని చేయట్లేదు. యేసు ప్రభు చెప్పింది అదే. యోహాను సువార్తలో లోకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చెప్పాడు. దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనువాడు ధన్యుడు అని అన్నాడు.